శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు కంప్లీట్ రోల్లో కనిపిస్తున్నటువంటి సినిమా ఇది. అలానే శంకర్ గారు తెలుగులో చేస్తున్నటువంటి మొట్టమొదటి స్ట్రైట్ సినిమా ఇది. వాస్తవానికి ఈ కథను కార్తీక్ సుబ్బరాజు సిద్ధం చేశారు. కథ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్తో డిస్కషన్ చేస్తున్న తరుణంలో ఇది శంకర్ సార్ లెవెల్లో ఉంది అని వాళ్లకు అనిపించింది. అక్కడితో ఈ కథను దర్శకుడు శంకర్కి ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారితో చేయాలని శంకర్ గారు భావించారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమా మనం రామ్ చరణ్ గారితో చేద్దామని దిల్ రాజు గారు చెప్పడం, ఆ తర్వాత చరణ్కి ఈ కథ చెప్పడం, చరణ్కి కథ నచ్చినందుకు సినిమా పట్టాలెక్కించడం అంతా ఫాస్ట్గా జరిగిపోయింది. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 జనవరి 10వ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తానని మొదట అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి సీజన్ బాగా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు గారు ఈ రకంగా ప్లాన్ చేశారు. జనవరి 10న మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వామిత్ర సినిమా రిలీజ్ అవుతుందని చాలా రోజుల క్రితం ప్రకటించిన చిత్ర యూనిట్ అదే రోజున గేమ్ చేంజర్ ప్లాన్ చేయడంతో మెగాస్టార్ సినిమా వాయిదా అయితే పడింది. ఇక ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ 2 పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టీజర్ కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. కేవలం 24 గంటల్లోనే 70 మిలియన్స్ వ్యూస్ను సొంతం చేసుకుంది ఈ మూవీ టీజర్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 1న జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వాస్తవానికి ఎప్పుడో మొదలైనటువంటి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతుంది. శంకర్ ఈ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాను కూడా చేశారు. భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ వచ్చిన భారతీయుడు మాత్రం ఆకాశం అంతకు మించి అనేలా అసలు శంకర్ ఇలాంటి సినిమా ఎలా చేశారు అని చాలా మంది విమర్శలు సైతం కూడా ఈ సినిమా పెద్ద ప్లస్. భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత మరి గేమ్ చేంజర్ సినిమా మీద కూడా చాలా మందికి అనుమానాలు తెలియాలంటే 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమా కోసం మనం వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.